గోషామహల్లోని దారుసలం ప్రధాన రోడ్డు నాలా పనులు గత 2 నెలలుగా నత్తనడకన నడుస్తున్నాయని వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోషామహల్ బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత సురేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో అబ్జర్వర్ నాగేందర్ గౌడ్, ఇన్ఛార్జ్ ఆర్వి మహేందర్ కుమార్లు పాల్గొని నాలా పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ 2 నెలలుగా నాలా పనులు జరగకపోవడంతో వ్యాపారస్తులు వ్యాపారం లేక లక్షల్లో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడిని, ఇక్కడ స్థానిక బిజినెస్ మ్యాన్ కూడా. నేను ఇక్కడ వ్యాపారులు అంతా చాలా తీవ్రంగా నష్టపోతారు. 2 months నుంచి ఒక్కొక్క వ్యాపారానికి కిరాయి 1 month ల్యాక్ ఉంది. వ్యాపారులు జిఎస్టీ కడతారు, సెల్ ట్యాక్స్ కడతారు, మున్సిపల్ ట్యాక్స్ కడతారు, అన్ని కడతారు. వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది. ఒక్క అధికారి వచ్చి చూస్తలేడండి. ఇక్కడ ఎంత అధ్వానం అంటే అంత అధ్వానం. స్టేట్ గవర్నమెంట్ ఫండ్ 8 crores వేస్తే మంత్రి రాడా? ఓకే, మంత్రి వచ్చి విజిట్ చేసి కూడా అంత అన్యాయమా? మా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా మంత్రి గారు తలసాని శ్రీనివాస్ గారు 3 సార్లు విజిట్ చేసి వచ్చి చేసిపోయాడు. ఈ ఒక్కసారి మంత్రి రాలేడు. ఇక్కడికి స్థానిక కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, అతను కూడా వచ్చి చూసిపోలేడు. అంత అన్యాయమా కాంగ్రెస్ పార్టీది? ఈ పార్టీ తొందరగా చర్యలు తీసుకొని ఎవరో డిమాండ్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు ఎందరో స్పందించి దీన్ని తొందరగా పూర్తి చేయాలని మాది కోరిక. భారతదేశాన్ని వెలిగిపోతున్నది అంటున్నారు. ఇక్కడ శాసనసభ్యుడే వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఉన్న బీజేపీ పార్టీ ఉంటే ఇక్కడ ఏం వెలిగిపోతున్నది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాలల్లో పడి ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారండి? ఇక్కడ నుంచి గెలిచిన శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాల్సింది పోయి ఎమ్మెల్యే గారు ఏడవనుకుంటున్నాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రజాప్రతినిధులు కదలాలి, అధికారులు కదలాలి, తక్షణమే ఈ వర్క్ అనేది ప్రారంభించాలనేది మా డిమాండ్. 4 సంవత్సరాల నుంచి చాక్నవాడి నాలా ప్యాచులుగా విడిపోతూనే ఉన్నది. మేము అప్పుడు కూడా ఫస్ట్ ప్యాచ్ విడిపోయినప్పుడు కొంతమంది గాయాలు జరగడం కూడా జరిగింది. అప్పుడు మేము క్లియర్గా చెప్పినాం కూడా దీనికి సపోర్టింగ్ వాళ్ళు వేసి దాన్ని కట్టాలి అని చెప్పి అప్పటి కాంట్రాక్టర్ మా మాట విన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినప్పుడు ఎంపీ ల్యాండ్ తీసుకొని ఇక్కడ శోచనీయ విషయం ఏమిటంటే 3 సార్లు స్థానికంగా రాజాసింగ్ని ప్రజలు ఏరి కోరి ఎన్నుకుంటే ఈ విధమైన పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్కు, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్కు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాంటి కోఆర్డినేషన్ లేదు. మొన్న నుంచి స్థానిక ప్రజలకు మంచినీళ్ళు రావట్లేదు. మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పక్కగా స్థానిక ఎంపీ కూడా ఉంటారు, ఎంపీ గారు ఆఫీస్ దగ్గరనే అవుతున్నది. వాళ్ళు ఈ నాల కూలడం జరుగుతుంది. మేము ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్ జరుగుతుంది. అంటే ఈ డూప్లికేట్ సిమెంటు, డూప్లికేట్ స్టీలు నాల ఒక్కసారి కడితే 10 సంవత్సరాల దాకా ఉండాలి మినిమం. ఇదేంటి 6 నెలలకు ఒకసారి కూలిపోవడం ఏంటి? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. గవర్నమెంట్